అందరూ బాగున్నారా? అయితే నిన్నటి వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి పిల్లలు. నిన్నటి వీడియోలో మనం ఏతో వచ్చే పదాలు నేర్చుకున్నాం కదా. అయితే నేను మీకు హోంవర్క్ ఇచ్చాను. ఏమని? ఏతో వచ్చే పదాలు ఒక్కొక్క పదాన్ని 5-5 సార్లు మీ నోట్బుక్ లో రాయాలని చెప్పాను, చదువుకుంటూ రాయాలని చెప్పాను. అండ్ చుక్కలు కలుపుతూ మీ టెక్స్ట్ బుక్ లో ఉన్న చుక్కల్ని కలుపుతూ ఏ అక్షరం పూర్తి చేయాలని చెప్పాను. అందరికి హోంవర్క్ చేశారా? చెప్పండి, చేశారా లేదా? చేసే ఉంటారని అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు అందరు మంచి పిల్లలు, ఖచ్చితంగా చేసే ఉంటారు. ఒకవేళ చేయకపోయినా ఈరోజు పూర్తి చేయండి. ఓకేనా పిల్లలు? అయితే మనం నిన్న చెప్పుకున్న ఏతో వచ్చే పదాలని మరొకసారి పునర్విమర్శ అంటే రివిజన్ చేసుకుందాం మళ్ళీ. ఓకేనా? ఏమేమి చెప్పుకున్నాం ఏతో వచ్చే పదాలు చెప్పండి పిల్లలు. ఏ అంటే ఎద్దు కదా. ఎద్దు ఎందుకు ఉపయోగిస్తారని చెప్పాను, ఎక్కడ కనిపిస్తుంది మనకు? ఏ అంటే ఎలుక. ఎద్దుని మనం ఎడ్ల బండి కోసం ఉపయోగిస్తారు పల్లెటూళ్ళలో అని చెప్పాను. ఎలుక మీరు మీ ఇళ్లలోనే చూసి ఉంటారు. ఏ అంటే ఎద్దు, ఏ అంటే ఎలుక, ఏ అంటే ఎండ. ఎండ మీకు తెలుసు, ప్రతిరోజు చూస్తూనే ఉంటారు. ఎండాకాలంలో అయితే ఇంకెక్కువ చూస్తుంటారు. నెక్స్ట్ ఇంకేం నేర్చుకున్నాం? ఏ అంటే ఎరువు. వ్యవసాయానికి ఉపయోగించేదాన్ని ఎరువు అంటాం కదా. వ్యవసాయ పనులలో అంటే భూమి పంట బాగా రావడానికి ఎరువుని అనేది ఉపయోగిస్తారు అన్నమాట. ఈ ఎరువు చెత్త చెదారంతో తయారై ఉంటుంది. ఆవు గేదె పెండలతో తయారై ఉంటుంది. దాన్ని ఎరువు అంటారు. మీరు పల్లెటూళ్ళలోకి వెళ్ళినప్పుడు మీరు చూపించమని అడిగితే వ్యవసాయం చేసేవాళ్ళు మన రిలేటివ్ మన చుట్టాలు ఎవరంటే వాళ్ళు చూపిస్తారు. ఓకేనా? ఏ అంటే ఎరువు. ఇంకా ఏ అంటే ఎడారి. ఎడారి అంటే మీకు తెలుసు కదా, ఇసుకతో నిండి ఉంటుంది ప్రాంతం. మన భారతదేశంలో అయితే రాజస్థాన్ రాష్ట్రంలో చూడొచ్చు మనం ఎడారిని. అండ్ ఏ అంటే ఎకరం. ఎకరం అంటే తెలుసు కదా, పొలం, పంట పొలాలు పండించడానికి ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశాన్ని కొలవడాన్ని ఎకరం భూమి అంటారు. భూమిని కొలవడాన్ని ఇన్ని గజాలు లేకుంటే ఇన్ని ఫీట్స్ అని కొలవడాన్ని ఎకరం అని అంటారు. ఇవి మనం నేర్చుకున్నాం. ఏమేమి నేర్చుకున్నాం చెప్పండి పిల్లలు? ఏ అంటే ఎద్దు, ఏ అంటే ఎలుక, ఏ అంటే ఎండ, ఏ అంటే ఎరువు, ఏ అంటే ఎడారి, ఏ అంటే ఎకరం కదా. మళ్ళీ ఒకసారి చెప్పండి నాతో. నేను ఏం నేర్చుకున్నా మనం? ఎద్దు, ఎలుక, ఎండ, ఎరువు, ఎడారి, ఎకరం కదా. ఈరోజు మనం అంతే ఉత్సాహంతో ఏతో వచ్చే పదాలు మనం నేర్చుకున్నాం. సరేనా పిల్లలు? రెడీ ఉన్నారా మీరంతా? జాగ్రత్తగా వినండి, ప్రతి ఒక్కరు మంచిగా వినాలి శ్రద్ధతోని. ఓకేనా? చూడండి, ఏతో వచ్చే పదాలు ఈరోజు ఏతం. ఏతం అంటే తెలుసా పిల్లలు? ఎప్పుడైనా విన్నారా ఏతం అనే పదం? ఏతం అంటే ఇప్పుడు ఒక బావి ఉంటుంది కదా, బావిలో వాటర్ ఉంటాయి. ఓకేనా? బావిలో వాటర్ ఉన్నప్పుడు బావిలో వాటర్ ఉంటాయి. అయితే బావిలో కానీ చెరువులో కానీ ఎక్కడైనా వాటర్ ఉన్నప్పుడు దాన్ని వ్యవసాయం చేయడానికి పంట పొలాలకి అంటే వాటర్ ఈ నీళ్ళని, బావిలో ఉన్న నీళ్ళని ఈ పొలాలకి లేదా ఈ పంటకి అందించాలనుకున్నప్పుడు రైతులు ఏం చేస్తారంటే ఇందులో ఉన్న నీళ్ళని ఎత్తిపోస్తారు. ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నమాట ఎత్తిపోయడానికి. మీరు బాహుబలి సినిమా చూసారా? అందరూ చూసే ఉంటారు నాకు తెలిసి. అందులో ప్రభాస్ ఏం చేస్తాడు, వాళ్ళు వ్యవసాయం చేసుకునేటప్పుడు ఒక కొబ్బరి చెట్టుకి ఒక కట్టేసి ఒక బుట్టలాగా కట్టేసి దాన్ని ఇట్లా వచ్చినప్పుడు ఆ నీళ్ళు అనేవి ముంచి ఆ పొలాల్లో పడుతుంటాయి కదా. అది బావిలో పడుతుంటాయి అన్నమాట, పైకి వస్తుంటాయి అన్నమాట. వాటర్ చేరుకోవడానికి ఈజీగా ఉపయోగిస్తారు. అట్లానే ఇది అలా ఉండదు, కానీ ఉదాహరణకి చెప్తున్నాను. ఇదేంటంటే ఇందులో ఉన్న నీళ్ళని డైరెక్ట్ ఇప్పుడు ఇట్లా రావాలంటే రావు కదా. అప్పట్లో మోటార్ లేదు మనకి. మోటార్ అంటే ఇప్పుడు మనం బావిలో ఉన్న నీళ్లు లేదా ట్యాంక్లో ఉన్న నీళ్లు పైకి రావాలంటే ఇప్పుడు మోటార్ సదుపాయం ఉంది మనకు. అప్పుడు మోటార్లు లేనప్పుడు ఏతం అంటే ఇట్లా ఒక తాడులాగా కట్టేసి ఒకటి ఏమంటారు ఒక బుట్టలాగా దాన్ని అదే మన బాహుబలి సినిమాలాగానే బుట్టలా కట్టేసి అందులో వాటర్ని ఎత్తి బయట పోస్తుంటారు అనమాట. దాన్ని ఏతం అంటారు. ఓకేనా పిల్లలు? అర్థమైందా? ఏతం అంటే అది.
ఇప్పటి కాలంలో ఎక్కువ ఉపయోగించట్లేదు, కానీ ఇది ఏతో వచ్చే పదం కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవాలి. మంచి పిల్లలు కదా మీరు. ఏ అంటే ఏతం కదా, అయిపోయింది, ఏతం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఏనుగు. గు. ఏనుగు. ఏనుగు అంటే తెలుసు కదా మీకు, అందరూ చూసే ఉంటారు. నాకు తెలిసి మన నిజ జీవితంలో కూడా అందరూ చూసే ఉంటారు ఏనుగుని కదా పిల్లలు. ఎక్కడ చూసుంటారు? జూ పార్క్కి వెళ్ళినప్పుడు చూసింటారు కదా. అంతేకాకుండా అప్పుడప్పుడు ఇట్లా రోడ్డు మీద కూడా తీసుకెళ్తుంటే మీరు ఏనుగుని చూసే ఉంటారు కదా పిల్లలు. కొంతమంది ఎక్కి కూడా ఉంటారు. ఓకేనా? ఏనుగు మీద స్వారీ చేస్తారు. అప్పట్లో రాజుల కాలంలో మీ ఏనుగుని కూడా మీరు బాహుబలిలో చూసారు కదా. ఏనుగు ఎలా ఉంటుంది? ఫస్ట్ ఎంట్రన్స్ లోనే మనకి ఏనుగుతోనే ఒక వ్యూ ఉంటుంది, ఒక సీన్ ఉంటుంది కదా. చూసారు? ఏనుగుతో విన్యాసాలు చేస్తారు. ఏనుగు మీద రాజులు ఎక్కి అప్పట్లో స్వారీ చేసేవాళ్ళు. తెలుసా పిల్లలు మీకు? ఏనుగు మీద ఎక్కడం వల్ల రాజత్వం అంటే ఒక పెద్దవాళ్ళని అర్థం. అప్పట్లో రాజుల కాలంలో ఏనుగు మీద ఎక్కి ఊరేగింపు చేసేవాళ్ళు అనమాట. ఊరేగింపుకి, హుందాతనానికి ఏనుగుని బాగా ఉపయోగించేవాళ్ళు కదా పిల్లలు. మీరందరూ ఏనుగు చూసే ఉంటారు. ఇప్పట్లో కూడా మనని ఒక్కొక్కసారి జూ పార్క్లో చూస్తాం, అప్పుడప్పుడు ఏదైనా సర్కస్ అలాంటిలో వాటిలలో కూడా మనం ఏనుగుని చూసే ఉంటాం. సినిమాలలో కూడా మనం ఏనుగు చూస్తాం కదా పిల్లలు. ఏ అనగానే మీకు ఏం గుర్తు రావాలి? ఏనుగుని చూడగానే ఏ అనే అక్షరం గుర్తు రావాలి కదా పిల్లలు. ఏనుగు అనే పదం చూడగానే, ఏనుగు బొమ్మ చూడగానే ఏ గుర్తుకు రావాలి కదా పిల్లలు. అలా గుర్తు పెట్టుకోండి. ఏ అంటే ఏత, ఏ అంటే ఏనుగు. ఓకేనా పిల్లలు? ఈ రెండు నేర్చుకున్నారు. ఇంకేంటి ఏతో వచ్చే పదాలు? ఏడు. ఓకేనా? ఏడు అంటే మీ అందరికీ తెలుసు, సంఖ్యలు, అదే మనకు లెక్కల్లో మ్యాథ్స్ లో వస్తుంటుంది 7. ఓకేనా పిల్లలు? 7 అనే పదం మన అందరికీ తెలుసు. దీన్నే మనం ఈ నంబర్ని, ఈ సంఖ్యని మనం 7 అంటాం. ఓకేనా? చాలా ఈజీ. ఏ అంటే ఏతం, ఏ అంటే ఏనుగు, ఏ అంటే 7. తర్వాత ఏ అంటే ఏరువాక. ఏరువాక ఎప్పుడు వినలేదు కదా మనం పిల్లలు. ఏరువాక పాత సినిమాలలో చూసి విని ఉంటారు, మీకు తెలియకపోవచ్చు, నేను చెప్తాను. ఏరువాక. ఏరువాక అంటే ఇప్పుడు పొలాలు పంటలు పండిస్తారు కదా, దాన్ని ప్రారంభించడాన్ని ఏరువాక అంటారు. ఇప్పుడు పొలాన్ని మొదలు పెట్టడాన్ని, అంటే వడ్లు మొలకెత్తించి వాటిని పొలంలో చల్లడాన్ని, పొలాన్ని పండించేటప్పుడు మొదట చేసే పనిని ఏరువాక అంటారు కదా పిల్లలు. ప్రారంభించడాన్ని, దున్నడాన్ని, దుక్కి వడ్ల గింజలు మొలకెత్తిన వేయడాన్ని, దున్నడాన్ని, ముఖ్యంగా దున్నడాన్ని ఏరువాక అని అంటారు. ఓకేనా? ఇది కూడా మనం పల్లెటూళ్ళలో చూడొచ్చు. మనకు ఒక సాంగ్ ఎప్పుడెప్పుడు నా చిన్నప్పుడు సాంగ్ అది. ఏరువాక సాగాలో నన్నో చిన్న అని విన్నాను నేను చిన్నప్పుడు సాంగ్. ఏరువాక అంటే అది అన్నమాట అర్థం. ఇప్పట్లో మీరు వినకపోవచ్చు, కానీ పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు, వ్యవసాయంకి వెళ్ళినప్పుడు మీరు చూడొచ్చు. దుక్కి దున్నడం అంటే వ్యవసాయం, ఒక పంట వేయడానికి ముందు దున్నుతారనమాట. మీకు నిన్న చెప్పాను కదా, ఎద్దులు అని చెప్పేసి ఎడ్ల బండి, ఎద్దులు ఆవుల సహాయంతో కాడి ఉంటుంది, ఆ రెండింటి మధ్యలో ఒక చెక్క లాంటిది ఇస్తుంది, దాంతో దున్నుతారు మొత్తం భూమిని. దున్నిన తర్వాత అది వర్షం వచ్చి వర్షం తర్వాత ఆ భూమి తడిసిన తర్వాత అప్పుడు పంట వేయడం, పొలంని వేయడాన్ని స్టార్ట్ చేస్తారు, మొదలు పెడతారు. దానినే ఏరువాక అంటారు. ఓకేనా పిల్లలు? గుర్తుంది కదా? ఇంకా ఏరు అంటే ఏంటి పిల్లలు? ఏతో వచ్చే పదం ఏతం, ఏనుగు, ఏడు, ఏరువాక, ఏరు. ఏరు అంటే ప్రవహించే నదిని ఏరు అంటారు. అంటే నీళ్ళు అన్నవి ఫ్లోట్ అవుతుంటాయి అన్నమాట. సారీ ప్రవహించే నది. ఓకేనా పిల్లలు? ప్రవహించే నది ఏరు అంటే ఒక దగ్గర ఉండవు, వాటర్ అనేవి ఫ్లోట్ అవుతుంటాయి, ప్రవహించుకుంటూ వెళ్తుంటాయి. ఆ ప్రాంతంలో ఇసుక కూడా మనకు కనిపిస్తుంటుంది. ఏరు అంటారు కదా పల్లెటూళ్ళలో, ఏరు అని ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇది కూడా మన పల్లెటూళ్ళలో చూడొచ్చు. ఏరు ఊరి చివరలో ఉంటుంది అనమాట ఏరు. ఈ నీళ్ళు అనేవి ఫ్లోట్ అవుతున్నాయి, అంటే ప్రవహిస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని
ఏరు అంటారు. ఒకే దగ్గర స్టోర్ అయ్యి అంటే ఒకే దగ్గర నీళ్ళు ఉంటే వాటిని చెరువు అంటారు. లోతుకు వాటర్ అంటే దాన్ని బావి అంటారు కదా. కాలువలు ఎలా ఉంటాయి, అటు సైడ్ ఇటు సైడ్ బ్రిడ్జ్ కట్టి ఉండి అటు సైడ్ ఇటు సైడ్ ఎటు పోకుండా వంతెన లాగా కట్టి ఉండడం దాన్ని కాలువ అంటారు. ఏరు అనేది మాత్రం దానికి ఎలాంటి పైన బ్రిడ్జ్ ఉంటుంది కానీ కింద మాత్రం అటు ఇటు సైడ్ ఏముండదు, నీళ్ళు అనేవి ప్రవహించుకుంటూ వెళ్తాయి, దాన్ని ఏరు అంటారు. ఓకేనా పిల్లలు. నెక్స్ట్ ఇంకేంటి ఏతో వచ్చే పదాలు, ఏటవాలు. ఏటవాలు అంటే విన్నారా ఎప్పుడైనా పిల్లలు మీరు? ఏటవాలు. ఏటవాలు అంటే చెప్పండి పిల్లలు. ఒక కోణంలో పక్కకి వంగి ఉన్న దాన్ని ఏటవాలు అంటారు. ఒక కోణంలో అంటే ఏదైనా ఒక యాంగిల్లో ఇలా కానీ ఇలా కానీ ఇలా కానీ ఉండడాన్ని, ఒక కోణంలో ఒక వస్తువు పక్కకి వంగి ఉండడాన్ని ఏటవాలు అంటారు. ఓకేనా పిల్లలు. ఏం కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ పదాన్ని 2-3 సార్లు మీరు ఒక్కొక్క పదాన్ని 5-5 సార్లు మీరు రాస్తే మీకు ఈ పదాలు చదవడం ఈజీగా ఉంటుంది, రాయడం ఈజీగా ఉంటుంది. ఓకేనా. అంతేకాకుండా మీరు ఏం చేయాలి, నిన్నటి హోంవర్క్తో పాటు ఒకవేళ కంప్లీట్ చేస్తే ఈ హోంవర్క్ కూడా మీరు 5-5 సార్లు ఒక్కొక్క పదాన్ని మీరు రాయాలి మీ నోట్బుక్లో. ఓకేనా పిల్లలు. ఇది మీ హోంవర్క్, అర్థమవుతుందా? ఇది మీ హోంవర్క్ చేయండి. మళ్ళీ ఒకసారి చూసుకుందామా, ఈరోజు చెప్పుకున్న పదాలు మళ్ళీ ఒకసారి పలుకుదామా. పలుకుతూ మీరు ఏం చేయాలి, రాసేటప్పుడు పలుకుతూ రాయాలి. అంతేకాకుండా టెక్స్ట్ బుక్లో ఇక్కడ ఉంటాయి కదా చుక్కలు, అక్షరం పలుకుతూ చుక్కలు కలపండి రాయండి. ఇది కూడా ఇక్కడ ఏ అనే అక్షరం ఉంది కదా, చుక్కలు, వీటిని కలుపుతూ చుక్కలు కలపాలి. ఓకేనా. ఇది కూడా మీరు ఫినిష్ చేయండి. ఓకేనా పిల్లలు. ఒకసారి మళ్ళీ మనం ఈరోజు చెప్పుకున్న ఏతో వచ్చే పదాలను మనం చూద్దాము. ఏతం, ఏనుగు, ఏడు, ఏరువాక, ఏరు, ఏటవాలు. ఓకేనా పిల్లలు. ఏమేమి నేర్చుకున్నాం మనం ఈరోజు? 6 పదాలు నేర్చుకున్నాం. అవేంటివి? ఏతో వచ్చే పదాలు ఏతం, ఏనుగు, ఏడు, ఏరువాక, ఏరు, ఏటవాలు. ఓకేనా పిల్లలు. మీరు ఖచ్చితంగా మీ హోంవర్క్ కంప్లీట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్.